మాకెట్లా ఉంటదంటే మిమ్మల్ని కృష్ణరాజు గారిని చూస్తే హీరో, హీరోయిన్ చూసినట్టుంటది. అంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి అదే మా భాషలో చెప్పాలి అంటే మీ ఇద్దరిని చూస్తే మాకు ఎట్లా అంటే ఒక హీరో, హీరోయిన్ చూస్తే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ మీద, కానీ మీరు బయట కూడా మాకు అలానే కనిపించేవాళ్ళు. ఏదైనా ఒక ఫంక్షన్‌కి వచ్చినా, మ్యారేజ్‌కి వచ్చినా అవును. ఇద్దరు నాకు తెలిసినన్ని రోజులు నేనెప్పుడు మిమ్మల్ని విడివిడిగా నేనైతే ఎక్కడ ఎప్పుడు లేదు చూడలేదు. అసలు. చూడలేదు ఇప్పటికి అసలుకి. కూడా మొన్న మురళీమోహన్ గారు మనవరాలు పెళ్ళికి తప్పకుండా రావాలమ్మా వీళ్ళందరూ అనమాట. నాకు ఇండస్ట్రీ కూడా నాకు అలా సపోర్ట్ అండి. కృష్ణరాజు గారు లేరు అని మీరు అనుకోవద్దమ్మా, మీరు వస్తే మాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని ప్రతి ఒక్కరూ మన మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో మరి వాళ్ళందరూ కూడా అదే గౌరవంతో చూస్తారు. మహేష్ బాబు నమ్రత కూడా ఇంత ప్రేమగా చూస్తే ఎక్కడ కనిపించిన ఆంటీ ఒకసారి వెళ్తూ నేను వస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తే మహేష్ ఇద్దరు ఆగిపోయారు, ఆంటీ వస్తున్నారు అని. నన్ను వచ్చాక లోపలికి వచ్చాక వాళ్ళు వెళ్ళారండి. అంత రెస్పెక్ట్, ప్రతి ఒక్కరు చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అలాగే మన ఎవరు చిరంజీవి గారి చెల్లెలు పెద్దమ్మ మొన్న కనిపించారు నిన్న ఏదో మ్యారేజ్కి వచ్చి గట్టిగా పట్టేసుకొని ఎలా ఉన్నారమ్మా మీరు రావాలి తప్పకుండా మా ఇంటికి. ఆ పిల్లలు ఎక్కడో కనిపించి సాయిధరం తేజ్ వాళ్ళు ఒక గుడికి వెళ్తే నన్ను చూసి కారు ఎక్కిపోతున్నాడు, గబగబా దిగొచ్చి ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించి అలా పిల్లలందరూ. అంటే నేను కూడా అలాగే చూస్తాను అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరిని. వాళ్ళు వెళ్ళిపోతున్నా గబగబా వెళ్ళి పలకరించడం అలా ఇష్టం, మొదటి నుంచి అలవాటు నాకు అలా. దాని మీద వాళ్ళందరూ కూడా అదే అభిమానంతో నన్ను చిన్న పెద్ద అని లేదు, అందరూ అదే గౌరవంతో చూస్తారు. అదే అమ్మా, మీరు అలా చూస్తారు కాబట్టి ఈరోజు మేము కూడా ఇక్కడికి రాగలిగాము, అవును. చూసాము మీ టైం ఇచ్చి. అవును. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా మదర్స్ డే రోజున నేను ఒక వాల్యుబుల్ ఇంటర్వ్యూ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎంతో మందికి వైద్యం నేను అందరూ నన్ను మదర్గా భావిస్తారు కాబట్టి ప్రతి పిల్లల్ని కూడా నేను తల్లిగా, అందరూ నా పిల్లలే కాదు అందరూ నా పిల్లలే అనుకోను, అందరూ ఆయురారోగ్య అఖండంతో వర్ధిల్లాలని, ప్రతి ఫ్యామిలీలోని పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. మా మదర్ చాలా మంచి, అంటే కృష్ణరాజు గారు రెబల్ కదా అల్లుడు, మా మదర్ కూడా అలాగే ఉండేవారు. అసలు ఎవరి మాట లేకపోయాడు, ఎవరికి భయపడతాం, అసలు ఎంత ప్రేమగా నన్ను మాకుని. మా ఫాదరు మా మదరు మా సిస్టర్ మ్యారేజ్ అయిన 1 ఇయర్కే చనిపోయారు. మంచి మా ఇద్దరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా మదరు చాలా గ్రేట్ మదర్ అనమాట. పెళ్ళి అయ్యాక కృష్ణరాజు గారు కూడా మా మదర్ని ఆయన మదర్ లాగే చూసుకున్నారు. అసలు మా అమ్మగారు అనేవారు, ఆయన నిజంగా కృష్ణరాజు గారు అల్లుడు కాదు ఆయన దేవుడు అని. కృష్ణరాజు గారు అంత బాగా, అంటే కృష్ణరాజు గారికి పెద్దలంటే అంత ఇష్టం. వాళ్ళ మదరు ఫాదరు అంటే ఇంకా అడగక్కర్లేదు. నేను ఏంటి తల్లిదండ్రులను ఇలా ఇంత బాగా చూసుకునే కృష్ణరాజు గారిని చూసే తెలిసింది, ఇలాగే చూసుకుంటారా అందరూ అనిపిస్తుంది ఆయన చూస్తే. చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేవారు మదర్తో ఫాదర్తో. మా అత్తగారు కూడా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ మదర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరంటే? మా మదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా భక్తి ఎక్కువ, భగవంతుడు నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అన్నదే నేను నేర్చుకున్నాను బాగా. మా మా మదరు మంత్రాలు దేవుడి దగ్గర ఎప్పుడు మనసులో చదువుకునేవారు కాదు, బయటకే చదివేవారు. అంచేత ప్రతి మంత్రం మా అందరికి మాకు వచ్చు బాగా. మేము అదే ఆయన చదువుతూ ఉంటే మేము విని విని భక్తి నేర్పారు మదరు. ఎప్పుడు కూడా ఎవరిని ఏది ఆశించటం అనేది మదర్ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నాను. వచ్చాక కూడా కృష్ణరాజు గారికి వచ్చాక ఇంకా నేర్చుకున్నాను. సో చాలా గ్రేట్ మదర్ మా మదరు. మా మదర్కి మా అత్తగారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత మంచి మదరు, అంత మంచి అత్తగారు నాకు దొరికారు.